ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. చాలా ఆపండి. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. బాధలో ఉన్నారు కదా అని మాట్లాడకుండా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ధ్రువ, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో. నువ్వు ఉండమ్మా. ఎవరమ్మాయికిరాలు? వదిలితే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయికి తెలియకుండా పెళ్లి చేసేయగల తెలివితేటలు కలది మీ కూతురు. పోనీ మీరే అనుకుంటున్నట్టు మేమంతా చెడ్డవాళ్ళమే అనుకుందాం. కూతురు ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరేం చేశారు? నాలుగు తగిలించి ఇంటికి తీసుకెళ్లకుండా మీరు మమ్మల్ని అంటున్నారా? మొన్నటికి మొన్న పిచ్చి పట్టిందాల్లాగా ఇల్లంతా బీభత్సం చేసింది. మీరు కనీసం తన్ని కంట్రోల్ కూడా చేయలేకపోయారు. మా అమ్మ తన పరిస్థితికి జాలిపడి మేం చూసుకుంటాం అనగానే చేతులు దులుపుకుని వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం అప్పుడన్నా 2 తగిలించి మీ ఇంటికి తీసుకుని వెళ్లాల్సింది. బాధ్యత కల ఏ తండ్రి ఆడపిల్లని పరాయి మగాడి ఇంట్లో వదిలేసి వెళ్ళడు. నిజమేరా? ఆ 2 నేనే నీకు తగిలించుంటే నువ్వు ఈరోజు ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడేవాడివి కాదు. కూతురు ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరేం చేశారు? బాధ్యత కల ఏ తండ్రి ఆడపిల్లని పరాయి మగాడి ఇంట్లో వదిలేసి వెళ్ళడు. విన్నావమ్మ వసుంధర? ధ్రువ ఎంత మాట అన్నాడో విన్నావా?
వాటి గురించి మీరు ఇప్పుడేమీ ఆలోచించొద్దు నాన్న. గ్రీష్మ మేడం గురించి డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడేం చెప్పలేమంటున్నారమ్మా. వాడి మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను రాజీవ్. ఈ మాట రాకూడదని ఆఫీసులో నిన్ను బతిమలాడుకున్నాను. నా కూతుర్ని బలి చెయ్యొద్దు అని నా దగ్గరికి పంపేయమని వేడుకున్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావు మల్లిక? ఏమన్నావు? నా ఇంటికి కోడలు ధృవ డిసైడ్ చేస్తే కాదు, వాడి పెళ్లిని నిర్ణయించాల్సింది నేను రాజీవ్. నన్ను మాట్లాడనివ్వకుండా పంపించేశావు. అవునా కాదా? చెప్పు మల్లిక, అవునా కాదా? అవును. మరి ఇప్పుడు నీ కొడుకు అడుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? నీ కొడుకు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది మల్లిక. ఆ సమాధానం వినే ధైర్యం ఉంటే విను. అదే నీ ఈగో. నా చుట్టూ ఉన్నవన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి, నా చెయ్యి దాటిపోకూడదు, అన్నీ నాకిందే ఉండాలి, అది బిజినెస్ అయినా కొడుకైనా అని అనుకునే నీ ఈగో. నువ్వు ఒక్క మెట్టు కిందకి దిగి వాస్తవం ఒప్పుకుంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరికేది. కానీ మీరు మల్లికా ప్రతాప్ గారు కదా, అందరికీ నీ మాట కన్నా నీ ఈగోనే ఎక్కువ వినపడాలి, అంతే కదా? ఒక్కటి గుర్తుపెట్టుకో మల్లిక, నువ్వు అందరినీ తొక్కుకుంటూ మెట్లెక్కాలని చూస్తున్నావు కదా, నీ నుంచి అందరూ దూరం అయ్యాక ఒంటరిగా నిలబడతావు చూడు. అప్పుడు వెనక్కు చూసుకున్నప్పుడు నీ అహంకారం మీద నీకే కోపం వస్తుంది. ఈ మాట అండర్లైన్ చేసుకుని మరీ గుర్తుపెట్టుకో. ఇంకా చాలు రాజీవ్, ప్లీజ్. చచ్చిన పవన్ ఇంకా చంపకు.